ఆగు. ఎరా లే లే ఎరా మోసం చేసి అమ్మవారి నగలు తీసుకుపోతావా? ఊరళ్ళ ముంగట మైసత్ తీస్తావా? ఏడరా ఏడమ్మవారి నగలు. ఏయ్ ఎవరమ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరా? నేనెవరో నువ్వేం చేసినావో నా ఇంట్లోకెళ్ళి ఏం ఎత్తుకపోయినావో నీ నోటితోనే కక్కిస్తా. చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడమ్మవారి నగలు? చెప్పు చెప్పు. ఏంటి మావాడిని కొడుతున్నావు? ప్రాణాలతో ఉండాలని లేదా? అంటే ఇద్దరు కలిసి చేసిర్రా ఈ పని? ఏమండి, వీడి ఆ రోజు ఈ బుల్లెక్కొచ్చి నగలు తీసుకుపోయింది. ఎన్ని పట్టుకుంటే ఆ నగలు ఏడున్నాయో దీని వెనకాల ఎవరున్నారో మొత్తం మొత్తం బయటకు వస్తుంది. ఈ ఇష్ట పెట్టద్దు. చెప్పరా. నాకేం తెలియదు సార్. చెప్పరా సార్. నాకేం తెలియదు సార్. కొట్టకండి సార్. చెప్పరా చెప్పరా అన్నా గడ్డ ఎక్కడ ఉన్నాయి చెప్పు. వద్దు సార్. చెప్పు. సార్ కొట్టకండి సార్. సార్ మాకేం తెలియదు సార్. సార్ లెగండ్రా. చెప్పండి. మాకేం తెలియదు సార్. చెప్పరా నగలు ఎక్కడా? సార్ మాకేం తెలియదు సార్. పదరా. పదరా. పోనీ పోనీ పోనీ. బాడేనండి, బాడీ ఆ రోజు నగలు తీసుకుపోయింది. చెల్లెత్తలా తప్పించుకున్నారు. చేతికి దొరుకుంటలే. కనిపించాడంటే ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడని అర్థం శ్రీవల్లి. వాడు దొరుకుతాడు శ్రీవల్లి. నువ్వేం టెన్షన్ పడకు.
ఏం కాదులే, చిన్న దెబ్బే. నా వల్లనే కదా మీకు దెబ్బలు. నా కోసం ప్రాణాలిచ్చే నీ కోసం ఈ మాత్రం రక్తాన్ని చిందించకపోతే ఎలా? నేనుండగా నీకేం కాదు, కానివ్వను. అయ్యో చ, ఇలా ఎలా మర్చిపోయాను? ఏమైందండి? ఇవాళ అమ్మ బర్త్డే కదా శ్రీవల్లి. అరే అవు కదా. వెరైటీగా ఏదైనా స్పెషల్గా అరేంజ్ చేసి అమ్మని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ వర్క్లో పడి మర్చిపోయాను. పర్లేదు తేండ్రి, ముందైతే హాస్పిటల్కి పోయి గచ్చేకి ట్రీట్మెంట్ చేయించుకున్నాక అప్పుడు అమ్మకి సర్ప్రైజ్ చేయొచ్చు. పదండి. వీడు చేస్తున్నాడేంటి? హలో హలో మేడం. హే, ఏమైంది? మేడం అది విషయం చెప్పు. సారీ మేడం, ఆ శ్రీవల్లి వాళ్ళ ఆయన నన్ను చూశారు మేడం. బుద్ధుందా లేదారా నీకు? ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్పానా లేదా? బయటికి ఎందుకు వచ్చి తగలడ్డావు? ఎక్కడికి వెళ్ళనని నాతో చెప్పి మీ ఇష్టానికి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారా? లేదు మేడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చాలా రోజులైంది మేడం. నా భార్య కంగారు పడుతుంది మేడం. దానికి ఏదో మెడిసిన్ కావాలంటే తీసుకెళ్ళి ఇచ్చొద్దామని బయటకు వచ్చాను మేడం, అంతే. సరిగ్గా అదే టైంకి శ్రీవల్లి నన్ను చూసింది మేడం. రే, నువ్వు దాని కంట్లో పడ్డం ఎంత ప్రమాదమో తెలుసా? పోయి దాని కంట్లోనే పడాలా? సరేలే, ఇంతకీ ఎక్కడున్నావు? వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చి ఒక చోట దాక్కున్నాను మేడం. సరే, నువ్వు అక్కడే ఉండు. 2-3 గంటల వరకు అక్కడి నుంచి కదలొద్దు. వాళ్ళు అటు ఇటు వెతికి వెళ్ళిపోయారు అనిపించిన తర్వాతే నువ్వు అక్కడి నుంచి నేరుగా మన ప్లేస్కి వెళ్ళు. అర్థమైందా? అలాగే మేడం. అలాగే కాదు, మళ్ళీ బయట గాని కనిపించావంటే వాళ్ళు కాదు, నేనే చంపుతాను మిమ్మల్ని. లేదు మేడం, ఈసారి అలాంటి పొరపాటు జరగదు మేడం. సరే, ఫోన్ పెట్టు. అలాగే మేడం. ఏమైందమ్మా? ఆ నగలు కొట్టేయించాం కదా, ఆ కొట్టేసిన వాళ్లలో ఒకడు శ్రీవల్లికి కనిపించాడంట. దాంతో పాటు బావ కూడా వాణ్ణి చూసేశాడంట. ఏంటమ్మా, వాడు చూస్తే ఇంకేమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టడం, ఎలాగైనా వాడిని పట్టుకుంటాడు. వాడి దగ్గరున్న అమ్మవారి నగలు తీసుకెళ్లి ఊరి పెద్దల పంచాయతీలో నించోపెడతాడు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మనం రోడ్డును పడతాం. అబ్బా, అసలే నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వేంటమ్మా? జరగబోయేది చెప్తున్నానే నీకు. ఆ సామ్రాట్ ఇంతకు ముందులా లేడు. భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అది ఏం చెప్తే అది. దానికోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రేపు పంచాయతీలో తన భార్య తల వంచుకోవాల్సి వస్తుందని, వాళ్ళమ్మ దగ్గర మాట పడాల్సి వస్తుందని తనకు తెలుసు. ఇప్పుడు వీడు వాళ్ళ కంట పడ్డాడంటే ఎలాగైనా వాడిని పట్టుకోవాలని చూస్తారు. ఎక్కడున్నా వాడిని వదిలిపెట్టరు. మరి ఏం చేయాలమ్మా? బయటికి రావద్దంటే వాడేమో వచ్చి చచ్చాడు. ముందైతే వాళ్ళు మళ్ళీ బయట కనిపించకుండా చూసుకో. ఆ విషయం నేను వాడికి గట్టిగానే చెప్పాను. లాభం లేదు సత్య. శ్రీవల్లి సామ్రాట్ ఇంట్లో ఉన్నంతకాలం మనకి ఈ బాధలు తప్పవు. వాళ్ళని దూరంగా పంపించేస్తే ముందు మనం ప్రశాంతంగా ఉంటాం. బావని కూడానా? ముందు వాళ్ళని బయటికి వెళ్ళనివ్వవే. బావని కూడానా అంట. మనం అనుకోగానే వెళ్తారా ఏంటి? బావా బావా అని నువ్వు కలవరిస్తే సరిపోతుందా? నా మరదలు అని సామ్రాట్ కూడా అనుకోవాలి కదా. శ్రీవల్లి కోసం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని ఆరాలు తీస్తాడు. వీధి వీధి తిరిగి వెతుకుతాడు. వాళ్ళు గాని మీ బావ కంట్లో పడ్డారా ఇకంతే. బంగారం ఎలా పోయింది, ఎవరు తీశారు, మొత్తం అన్ని బయటకొస్తాయి. దానికి కారణం నువ్వు నేను అని తెలియగానే మీ అత్తయ్యే ఇద్దరిని విరగ్గొట్టి బయటికి గంటేస్తుంది. మనం బయటికి పోకూడదు అంటే వాళ్ళిద్దరిని బయటికి పంపించే పని చేయాలి. చెప్తా,
ముందైతే వాళ్ళ సంగతి చెప్తా. అలాగే అమ్మా. అమ్మా, నీతో కొంచెం నేను మాట్లాడాలి. చిన్న చేతికి కట్టేంటి? హ? ఏమైంది చిన్న? ఏంటిది? ఇదేం లేదులేమ్మా, చిన్న దెబ్బే. చేతికి ఇంత పెద్ద కట్టు కట్టుకుని చిన్న గాయం అంటావేంటి నాన్న? హ? ఏం జరిగింది? ఎలా అయింది ఈ గాయం? జారి కింద పడ్డానమ్మా, అంతే. ఏం కాలేదు, నువ్వేం కంగారు పడకు. అంతేనా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అలాంటిదేం లేదమ్మా. ఏంటో ఏవేవో జరుగుతున్నాయి. ఏం అవసరం లేదమ్మా, తగ్గిపోతుంది. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నీ భార్య విషయం తప్ప ఇంకేమైనా మాట్లాడు. శ్రీవల్లి గురించి కాదమ్మా, నీ గురించి మాట్లాడాలని వచ్చాను. నా గురించా? ఏంటది? అదేనమ్మా, నీ బర్త్డే కదా, చిన్న పార్టీ అరేంజ్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? వద్దు నాన్న, నాకు ఆ మూడ్ లేదు, మనసు బాగోలేదు. అమ్మా ప్లీజ్ అమ్మా. చిన్న, ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోమంటావు? కళ్ళు మూసినా తెరిచినా మన ఊళ్ళో పోయిన పరువే గుర్తొస్తుంది. పుట్టి పెరిగిన ఊళ్ళో మా పెద్దలు వంశపారంపర్యంగా కాపాడుకుంటూ వస్తున్న అమ్మవారి నగలు పోయాయి. ఇలాంటి స్థితిలో కూడా బర్త్డే చేసుకోవడం అవసరమా? అమ్మా, నగలు ఎక్కడికి పోవమ్మా. ఎలా అయినా అమ్మవారి నగలు ఊరి వాళ్ళు ఇచ్చిన గడువులోపు తీసుకొస్తాం. మన కుటుంబ గౌరవం నిలబెడతాం. అది జరిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు చిన్న. ప్లీజ్ అమ్మా, నా కోసం. నేను ఇంటికొచ్చాక ఇది నీ మొదటి పుట్టినరోజు. నేను లేనని నువ్వు ఏ పుట్టినరోజు జరుపుకోలేదని నాకు తెలుసు. అందుకే ఈ పుట్టినరోజైనా గ్రాండ్గా నా చేతుల మీదుగా చెయ్యాలని ఆశపడుతున్నానమ్మా. నా కోసం ఇప్పటి వరకు నువ్వు దూరం చేసుకున్న సంతోషాలు చాలమ్మా. ఈ బర్త్డే సెలబ్రేట్ చేయనివమ్మా, ప్లీజ్ అమ్మా. అది నాకు ఇష్టం లేదు చిన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అమ్మా, ఈ ఒక్కసారి నా మాట కాదనకమ్మా. సరే, నా మనసు బాగాలేదని నే మనసు బాధ పెట్టలేను. నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు. థ్యాంక్స్ అమ్మా, ఒక్క నిమిషంలో వస్తాను. ఇలా శ్రీవల్లి, అమ్మా నీ బర్త్డేకి నువ్వు ఈ చీర కట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చిన్నా? నా సంతోషం కోసం బర్త్డే చేసుకుంటున్నావు కదమ్మా, ఇవి కూడా నా సంతోషం కోసమే తీసుకొచ్చాను. తీసుకోమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవల్లి, అమ్మ ఒప్పుకుంది. త్వరగా వెళ్ళి మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. 24 సంవత్సరాలు మా అమ్మ నా కోసం ఏ బర్త్డే చేసుకోలేదు. అందుకే ఈ బర్త్డే అమ్మకి గుర్తుండిపోయేలా చేయాలి. పద పద. అన్నయ్య గారు, ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? నా బిడ్డ పరిస్థితి నాకేం అర్థం కావటం లేదు. అల్లుడు గారు అర్థం చేసుకుని దాన్ని దగ్గరికి తీసుకున్నారు. ఇంక నా బిడ్డకి ఏ దిగులు లేదు అనుకున్నాను, కానీ వాళ్ళకిప్పుడు ఏమైందమ్మా? వాళ్ళిద్దరూ ఇప్పుడు బానే ఉన్నారు కదమ్మా? ఏం బాగుండటం అన్నయ్య. అది పుట్టింటి గడప దాటిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉంది. ఆ ఇంటి కష్టాలు తీరాయి అనుకుంటే ఈ ఇంట్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. అమ్మవారి నగలు పోయాయి. అందుకు
నా కూతురే కారణమని శిక్షలు వేశారంట. అవి దొరక్కపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందంట. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. కష్టం నీ వాళ్ళని నీకు అండగా నిలబడేలా చేస్తుంది. అందుకే శ్రీవల్లి కష్టాలు సామ్రాట్ని తనకింకా దగ్గర చేస్తున్నాయి. వాళ్ల మధ్య ప్రేమ పెరిగింది. శ్రీవల్లి పట్ల సామ్రాట్ జాగ్రత్త పెరిగింది. కానీ వదిన గారికి దూరం అయిపోతుందన్నయ్య. ఎవరికెవరూ దూరం కాదు. కొన్ని అపార్థాలు అపోహలు దూరం చేసినా నిజం తెలిసిన రోజు మరింత దగ్గర చేస్తాయి. అది సామ్రాట్ విషయంలో రుజువు అయ్యింది కదా. సమస్య ఉంది, నిజమే. ఆ సమస్య నుంచి బయటపడేయడానికి సామ్రాట్ శ్రీవల్లికి తోడుగా ఉన్నాడు. భర్త అండగా నిలబడితే భార్యకి భయమే ఉంటుందమ్మా. రాముడున్నాడన్న సీతమ్మ తల్లి నమ్మకం ముందు రావణాసురుడే ఓడిపోయాడు. నీ బిడ్డకి ఏం కాదు, భయపడకు. ఏంటి నాన్న, అత్తయ్య ఏదో బాధపడుతున్నట్టున్నారు? శ్రీవల్లి విషయంరా. నగల విషయంలో ఏమవుతుందోనని భయపడుతోంది. అత్తయ్య, నేను చెప్పాను కదా, శ్రీవల్లికి నేనున్నాను. నేనుండగా తనకేం కాదు. అమ్మవారి నగలు దొరకలేదు అంటే మీరైనా ఏం చేయగలరు అల్లుడు గారు? వస్తువు పోయిందంటే అది ఎక్కడో చోట ఉన్నట్టే కదా. ఆ నగలు ఎక్కడున్నా సరే మేము తీసుకొస్తాం. మీరు శ్రీవల్లి గురించి ఆలోచించకండి. నేనున్నాను. తనకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఆయన్నే చెప్పినాక కూడా నీకింకా భయం ఎందుకమ్మా? నువ్వు ప్రశాంతంగా ఉండు. భయపడాల్సిన శ్రీవల్లి ధైర్యంగా ఉందంటే నీకు అర్థం కావడం లేదా అమ్మా? తల్లిని కదన్నయ్యా, నా భయం నాది. సరే, మీరందరూ ఇంతిదిగా చెప్తున్నారు కాబట్టి నేను భయపడ్డంలో అర్థం లేదు అనిపిస్తోంది. సరేనమ్మా, ఏవైందో ఏంటోనని కంగారుగా వచ్చేశాను. నేను వెళ్ళొస్తాను. ఉండండి అత్తయ్య, అమ్మ పుట్టినరోజుని చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. పార్టీ అయ్యాక వెళ్ళండి. నేనెందుకు బాబు? గింత దూరం వచ్చినావు కదా, గా వేడికైనాక పోరాదు. నేను ఉన్న పడంగా వచ్చేసాను వల్లి. నలుగురిలోకి ఇలాంటి బట్టలతో వస్తే ఏం బాగుంటుంది? ఏం పర్లేదు, నాదో మంచి చీర నగలు తీసి పెడతాను. పోయి రెడీగా పో. అమ్మాయి అబ్బాయి అంతగా చెప్తున్నారు, ఉండొచ్చు కదమ్మా. సరే అన్నయ్య, ఉంటాను. ఉండు, చీర నగలు తీసి పెడతా. ఏమండి, చాలా బాగున్నావు శ్రీవల్లి. నీకు ఈ కలర్ ఇష్టమని ఈ చీర కట్టుకున్నా. శారీ ఓకే, కానీ ఇలారా చెప్తాను. పారే సెలయేటికి అడ్డుకట్ట వేసినట్టు అందమైన నీ జుట్టుని ఇలా కట్టేయడం ఏం బాలేదు.
కమ్మలు. ఆడవారి మొహం మెరిసేది నుదుటిన మంచి బొట్టు బిళ్ళు ఉన్నప్పుడు. అందానికి అలంకరణ అదనపు ఆకర్షణ కావాలి, కానీ అడ్డం కాకూడదు. నాకు నేనే కొత్త కనిపిస్తున్నాను. అందం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అలంకరణ ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇలా